ఈ వీడియోలో మనం బాదం ప్రీమిక్స్ పౌడర్ రెసిపీ తెలుసుకుందాం. ఆల్రెడీ ఇది అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం. అండ్ నేను ఎలా చేస్తాను అని ఇంట్రెస్టింగ్గా ఉంటే చూసేయండి వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను, ఒక 2 టైమ్స్ చేశాను, పిల్లలకి నచ్చింది. ఇంకెందుకు లేట్, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అనేసి మళ్ళీ చేసి ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇందాక చూపించింది కదా మిశ్రీ, అది ఇదేనండి. ఈ మిశ్రీని కొంచెం దంచుకున్నాక వచ్చిన పౌడర్ ఇది ఒక బౌల్లో తీసేసుకొని అందులో యాలకులు ఇంకా మిరియాలు కూడా వేసేసుకున్నాను. ఇక్కడైతే మంచిగా ఒక పాదంలో 2 స్లైసెస్ లాగా కట్ చేసుకొని దూరగా వేయించి పక్కకైతే పెట్టుకున్నాను. ఇందాక చూపించిన మిశ్రీ ఉంది కదా, మిశ్రీ, యాలకులు ఇంకా కొన్ని మిరియాలు తీసేసుకొని మంచిగా ఇలా మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవడమే. ఇది ఒక బౌల్లో వేసేసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న బాదం స్లైసెస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మంచిగా బాదం పేస్ట్ అంటున్నాను, బాదం పౌడర్ లాగా పట్టేసుకోండి. ఇంకా బాదం పౌడర్లో కొంచెం పసుపు యాడ్ చేయండి. నేను కూడా యాడ్ చేశాను. పసుపు యాడ్ చేయడం వల్ల కలర్ వస్తుంది మన బాదం పాలకి. సో ఇలా పసుపు యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా మిక్సీ అయిపోయిన తర్వాత 2 కలిపేసుకోండి. ఇందాక షుగర్ పౌడర్ను ఈ బాదం మిక్స్, ఆ తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి.